కొత్తది ఫీల్డ్ బేస్బాల్. సో బేస్బాల్కి సాఫ్ట్ బాల్కి దీనికి సంబంధం లేదు. సో ఈ ఫీల్డ్ బేస్బాల్ అంటే దీంట్లో ఫీల్డ్ ప్లస్ బేస్ ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే చెప్పాను కదా, ఈ ఫీల్డ్ బేస్బాల్ అనేది ఉందా? ఆట అనేది నీతో షూర్ అయింది. వాళ్ళు ఎక్కలేదు, ఎక్కడ లేదు. సో ఇది సో ఇక్కడ చూడండి, ఇది ఫీల్డ్ సర్కిల్ ఫీల్డ్ అనేది 50 మీటర్స్. సో మధ్యలో ఉన్న బేస్ లెంత్ వెడ్త్ 40 మీటర్స్. సో ఈ మధ్యలో ఉన్న బేస్ కి సంబంధించిన ఇక్కడ 1 2 3 4 బేస్ 1 బేస్ 2 బేస్ 3 బేస్ 4 సంబంధించింది 1 మీటర్ లో ఉంటుంది డిస్టెన్స్. డిఫరెంట్ ఉంటుంది, దీనికి సంబంధం లేదు. సో ఈ బాక్సెస్ ఉంటాయి, బేస్ నిలబడే పొజిషన్ లో మనకు 1 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో దాని 40 మీటర్ డిస్టెన్స్ మిడిల్ లో అంటే 20 మీటర్స్ మధ్యలో బీటింగ్ సంబంధించిన ప్లేస్ కూడా ఇక్కడ నిలబడతారు. సో ఇక్కడ మధ్యలో బేస్ కి మిడిల్ లో మనకు 1 మీటర్ డిస్టెన్స్ లో ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ లో మనకు ఏ టీమ్ బీటింగ్ సంబంధించిన 2 ప్లేస్ నిలబడతారు. సో దీంట్లో మనకు ఏ టీమ్ బీటింగ్ దీంట్లో 4 మెంబర్స్ ఉంటారు. 1 2 3 4 సో ప్లేస్ బీటింగ్ సంబంధించిన 1 2 3 4 ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫీల్డ్ లో కూడా 1 2 3 4 ఏ టీమ్ బీటింగ్ లో కూడా 1 2 3 4 ఉంటారు. సో ఆల్టర్నేట్ ఇప్పుడు ఇక్కడ ఏ టీమ్ ఉంటే మధ్యలో బీటింగ్ ఏబి ఇట్లా ఉంటారు వాళ్ళు. సో మనకు ఫస్ట్ పాస్ స్టార్ట్ అయ్యేది, మనకు టాస్ అయినాక పాస్ స్టార్ట్ అయ్యేది సెంట్రల్ బేస్ నుంచి బేస్ 1 కి, సెంట్రల్ సర్కిల్ నుంచి బేస్ 1 కి మనకు పాస్ స్టార్ట్ అయ్యేది. సో ఎక్కడైతే మనం ఎట్లయితే మనం బాల్ త్రో చేస్తామో, బాల్ ఎయిర్ లో ఉన్నప్పుడే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు రన్ స్టార్ట్ చేయాలి. సో ఫీల్డ్ లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో రన్, అదే ప్లేస్ యాజ్ ఇట్ ఈస్ వచ్చి ఎక్కడనే స్టాప్ చేయాలి. ఆ ప్లేస్ వచ్చి స్టాప్ చేయాలి. సో అప్పుడు స్టాప్ చేసినప్పుడు అది రన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ ప్లేయర్ ఏం చేయాలంటే కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మన స్కోర్ కంటిన్యూ పెరుగుతుంది ఇక్కడ. సో బయట ఉన్న ప్లేస్ దీంట్లో మొత్తం టోటల్ 16 ప్లేయర్స్ దీంట్లో. సో దీంట్లో మనకు ఆడేది 9 ప్లేయర్స్. ఈ బేస్ లో ఉన్న 4 ప్లేయర్స్ ప్లస్ 4 ప్లేయర్స్ బయట, ఈ మిడిల్ లో మనకు ప్లేయర్ ఉంటాడు. టోటల్ 5 ప్లేయర్స్ 9 ప్లేయర్స్. సో బయట మనకు 16 ప్లేయర్స్ మనకు 7 ప్లేయర్స్ బయట ఎక్స్ట్రా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దీంట్లో ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో ఆడదాం అట్లాంటివి ఏం లేదు. ఆ 16 ప్లేయర్స్ టోటల్ మొత్తం టీమ్ లో ఆడొచ్చు. సో ఎవరైతే రన్ కంప్లీట్ చేస్తారో, రన్ కంప్లీట్ చేసినాక మన బేస్ కి సంబంధించి ఇక్కడ కూడా రన్ కంప్లీట్ చేయొచ్చు మనం. సో మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ప్లేయర్ చేంజ్ చేయాలి. ప్లేయర్ చేంజ్ చేయాలంటే బేస్ ఉన్న ప్లేయర్ ని మనం డ్యామేజ్ అయినా ఇంజూరీ అయినా సంథింగ్ కరెక్ట్ బాల్ పాస్ చేయాలి, ఏదో పొజిషన్ మనం ప్లేయర్ చేంజ్ చేస్తున్నాం. సో యాజ్ ఎ రూల్స్ ప్రకారంగా బేస్ లో ఉన్న ప్లేయర్ ని మనం యాజ్ ఇట్ ఈస్ బయటికి పంపించినా కూడా బయట ఉన్న ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ గా బేస్ లో రాలేదు, ఫీల్డ్ లో రావాలి. ఫస్ట్ ఏదైనా ప్లేస్ లో ఉండాలి. సో ఎక్కడైతే కెప్టెన్ డిసైడ్ చేస్తాడు ఏ ప్లేయర్ ని చేంజ్ చేయాలి ఏంటనేది, సో ఫీల్డ్ లో ఉన్న ప్లేయరే బేస్ లో రావాలి. మార్చుకోవచ్చు కానీ డైరెక్ట్ మాత్రం బేస్ లో మాత్రం రావాలి, ఫీల్డ్ లో రావాలి. సో ఇది మనం రన్ చేసినాం. ఇప్పుడు రన్ బాల్ పాస్ చేసినందుకు ఇక్కడ రన్ చేస్తున్నాం మనం, ఇక్కడ ప్లేస్ రన్ చేస్తున్నాం కదా. రన్ చేసేటప్పుడు ఈ సర్కిల్ ఫీల్డ్ కి అంటే ఈ సర్కిల్ ఫీల్డ్ కి సంబంధించిన బీటింగ్ సంబంధించిన ప్లేయర్లకు వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు వాళ్ళు ఒక లెగ్ ఫీల్డ్ లో ఒక లెగ్ మనం అవుట్ సైడ్ పెడతారు. సో మన ఈ ఏ టీమ్ సంబంధించిన వాళ్ళు 2 కాళ్ళు ఓపెన్ పెట్టి ఉంటారు, సర్కిల్ మీద ఉంటారు. సో ఎప్పుడైతే మనం రన్ చేస్తున్నామో ఎవరు ఏ టీం వాళ్ళు రన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ టీం వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మన ఫీల్డ్ కి సంబంధించిన 2 ఫీట్ డిస్టెన్స్ ఉన్న బాక్స్ ని 2 ఫీట్ లో ఉన్న బాక్స్ లో 2 కాళ్ళు పెట్టి నిలబడాలి. ఇక్కడ వాళ్ళకు రన్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ డిస్టర్బ్ చేసినా కూడా పుష్ చేసిన చేయబట్టి గుంజిన కాళ్ళు పెట్టినా కూడా వాడిని వార్నింగ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా అదే 2-3 టైమ్స్ చేస్తే వానికి 5 minutes సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో పాస్ ఫౌల్ ఎట్లా అది ఏంటంటే మనం నీ నుంచి మనకు షోల్డర్ ఈ మధ్యన మనం బాల్ పాస్ చేయాలి. సో ప్లస్ 1 టప్ బాల్ కూడా మనం పాస్ చేయొచ్చు. మనం హై పిచ్ లో బాల్ వెళ్ళిపోయినా కూడా మనకు యాజ్ ఇట్ ఈస్ మన మిగతా 4 ప్లేయర్స్ ఏం చేస్తారు, బేటింగ్ సంబంధించిన వాళ్ళు అట్టిగా నిలబడతారు కదా అని ఒకటి క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇన్ కేస్ బాల్ పాస్ చేసేటప్పుడు మిస్ అయ్యి బయటకు వెళ్ళింది అనుకోండి, సో బీటింగ్ సంబంధించిన ప్లేయర్ మాత్రమే బాల్ తీసుకొని ఈ సెంట్రల్ బేస్ ఉన్న ప్లేయర్ కి ఇవ్వాలి.
సో అక్కడ ఏం చేయాలంటే బి టీంలో ఉన్న ప్లేయర్ బాల్ తీసుకున్నాక ఇక్కడ బాల్ టచ్ చేయాలి. ఇక్కడ ఏ టీంకి సంబంధించిన ప్లేయర్ ఇక్కడ నిలబడుతుంది. బాల్ తీసుకొని హ్యాండ్తో టచ్ చేయాలి, బాడీ టచ్ చేయాలి. సో ఎవరైతే బాల్ పాస్ చేసేటప్పుడు బాల్ మిస్ అయ్యి బయట వెళ్తుందో ఒకవేళ పట్టి వాని చేతిలో బాల్ టచ్ అయినా కూడా వాడే అవుట్ అవుతారు. ఎవరైతే బాల్ టచ్ అవుతుంది, ఒకవేళ ఇన్ కేస్ ఖాళీ అనుకోండి, సో ఎవరైతే బాల్ త్రో చేస్తున్నారో వాళ్ళు అవుట్ అవుతారు. ఆ అవుట్ అయిన ప్లేయర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మన బయట ఉన్న 6 ప్లేయర్స్, ఇప్పుడు 5 ప్లేయర్స్ 7 ప్లేయర్స్ నుంచి ఒక ప్లేయర్ ఇప్పుడు ఎంటర్ అయింది. సో ఇప్పుడు మనకు 6 ప్లేయర్స్ ఉంటారు. ఆ 6 ప్లేయర్స్ కూడా మనకు బేస్ లోపల రారారు, వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళాలి. కంపల్సరీ ఫీల్డ్కి రావాలి, ఫీల్డ్కి వెళ్ళాలి బయట ఉన్న ప్లేయర్. సో ఫీల్డ్ లో ఉన్న ఏదైనా ఒక ప్లేయర్ యాజ్ మన డిసిజన్ మొత్తం తీసుకునేది క్యాప్టెన్. సో ఆ క్యాప్టెన్ ఎవరినైతే మనం లోపల పిలవాలనుకుంటారో అదే ప్లేస్ లో మనం పెట్టేసి బయట ఉన్న 6 ప్లేయర్స్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కదా, దాని దగ్గర ఒక ప్లేయర్ దీంట్లో ఫీల్డ్ లో ఉంచాలి. సో ఇది ప్రాసెస్. సో దీనికి సంబంధించిన మళ్ళీ మనకు రన్ ఎట్లా కంప్లీట్ చేయడం, మనకు స్కోర్ ఎట్లా మనం డెవలప్ చేయాలి, ఎక్కువ మన స్కోర్ ఎట్లా కొట్టాలి అంటే ఇది టైం డ్యూరేషన్ 20 minutes టైం. సో మనకి 20 minutes మనం యాజ్ ఇట్ ఈస్ మనం స్పీడ్ వర్క్ ఉండాలి. మనం పాస్ కానీ రన్ కానీ మనం ఏదైనా కానీ మన స్పీడ్ వర్క్ ఉండాలి 20 minutes. అంటే రన్ అంటే మనం ఇక్కడ రన్ అయితే ఒక రన్ అయితే స్పీడ్ అయితే ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఉండాలి. స్టార్ట్ పాయింట్ అక్కడ ఉంటే ఎండ్ పాయింట్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కంపల్సరీ ప్లేయర్ ఇక్కడ రావాల్సిందే. నమస్కారం సార్, రండి. రండి. అవునా? సో యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ సేమ్ అదే ప్లేస్ లో చిన్న పడితే అక్కడికి మనకి స్కోర్ కంప్లీట్ అయిపోతుంది. ఇలానైతే ఒక రన్ అయితే ఇదైనా ఒక రన్ అవుతుంది. అవును. సో వన్ మోర్ థింగ్ కూడా ఏంటంటే మనం ఒకవేళ ప్లేయర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఇక్కడ బేస్ ఉంటే ఆ బేస్ రావాలి. బేస్ 1 ఉంది, బేస్ 1 2 3 బాల్ పాస్ చేయాలి. ఇక్కడ మిడిల్ పాస్ నుంచి ఇక్కడ నుంచి పాస్ చేసుకుంటున్నాం. బేస్ 1 పాస్ చేయాలి, బేస్ 1 పాస్ చేయాలి. పాస్ చేయాలి. ఆ రూపాయలు మనం చేస్తాం. దీనికి స్లగ్గర్ ఏది ఉన్నది, దీనికి సంబంధం స్ట్రగర్ అంటే సేమ్ బాల్ త్రో చేయడమే. ఇది బాల్ ముట్టు కూడా ఉంటుంది. అవును. మన స్ట్రగర్ పెడితే సేమ్ సాఫ్ట్ బాల్ బేస్ బాల్ దానికి కాపీ చేసినట్టు బ్యాట్ స్లగ్గర్ అంటే ఏది లేదు, వితౌట్ ఎక్విప్మెంట్ ఇది ఓన్లీ బాల్ తోనే. సార్ బాల్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం ప్లేయర్ చేంజ్ చేయాలనుకుంటాం, ప్లేయర్ మంచిగా ఆడుతుంది, ప్లేయర్ చేంజ్ చేయాలనుకుంటే దీని రూల్స్ ప్రకారం ఏంటంటే 20 minutes డ్యూరేషన్. 20 minutes డ్యూరేషన్ లో మనం ఫస్ట్ 10 minutes కంప్లీట్ అయిపోయినాక మన 3 minutes బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలో మనం ప్లేయర్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏంటంటే ఏ ప్లేయర్ అయితే ఇక్కడ నిలబడరు అదే ప్లేయర్ అదే ప్లేస్ లో ఉండాలి. సో వానికి ఫౌల్ కిందికి వానికి వర్తిస్తారు ప్లేస్ చేంజ్ చేస్తే. దీన్ని బట్టి బేస్బాల్ లానే ఉన్నది కొంచెం, అది కొంచెం మార్పులు ఉన్నాయి. స్లగ్గర్ లేదు, అది స్ట్రగల్ లేదు, దీనికి ఏం లేదు. ఇదేంటంటే ఇప్పుడు మనం వేరే గేమ్లు అంటే దానికి ఎక్విప్మెంట్ కంపల్సరీ ఉంటేనే గ్రౌండ్ లో దిగాలి. దీంట్లో ఏముందంటే సార్ మన ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ విలేజ్ కానీ సిటీ కానీ ఎక్కడ కూడా చాలా పూర్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళకి ఎక్విప్మెంట్ లేని వాళ్ళు గ్రౌండ్ లో దిగలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఉంది, షూస్ ఉండాలి, ప్యాడ్స్ ఉండాలి, అన్ని డిఫరెంట్ ఉండాలి. సో దీంట్లో అంటే ఒక్క బాల్ తోని 16-32 మంది ఆడుతారు. సో లో బడ్జెట్ గేమ్ ఇది. అది నేను చెప్పేది. ఆల్రెడీ మన నిగమా బిపిడి కలర్ ఇచ్చిన గ్రోనప్ చిల్డ్రన్ అయితే అర్థమైంది స్టార్టింగ్. చిన్నపిల్లలు ఈజీగా రాదు. ఇప్పుడు ఏంటంటే స్కూల్ ఎగ్జామ్స్ టైం కదా, సో కొంచెం జూన్లో నేను తీసుకపోతున్నాను నా స్కూల్ పోతాము డెమో ఇచ్చేసి, లేకపోతే ఫీల్డ్ అంతా చిన్న అప్పుడు డెమో మీటింగ్ తీసుకొచ్చి డెమో పెట్టు. మీటింగ్ కూడా చెప్తాను. ఆ మీటింగ్ కూడా అంటే ఒక టీం పట్టుకోవచ్చు. మీ పిల్లలే అంతేగా, మళ్ళీ మా దగ్గర పిల్లలు ఉంటారు, అలా పెట్టేసి ట్రైనింగ్ చేసి పట్టుకుంటారు. స్కూల్ ఎక్కువ కానీ సీనియర్స్ పట్టుకుంటున్నారు. సీనియర్ పట్టుకుంటారు. ఏ ట్రైనేషన్ ఉన్నదా, ఏ ఆట ఉన్నది, ఏ జీఎఫ్ ఉందా, ఇవన్నీ అడుగుతారు. ఫ్రెషర్స్ పిల్లలు చూసినా వాళ్ళకు తొందర పిల్లలు సెలెక్ట్ కాదు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, లేకపోతే పిల్లలు ఆడించడం ఎక్కువ ఓపెన్ చేయగలం అట్లా ఉంటుంది. మీకు లిఫ్ట్ చేయగలుగుతారు పిల్లలు, వాళ్ళు ఆడించాలి ఉత్సాహం ఉంటుంది. స్టేట్ మీట్ ఈజీ దొరుకుతుంది. నేను చెప్పే మేము కూడా చేస్తాము, ఒకసారి డెమో పెట్ట అనేది అర్థం కాదు. ఓకేనా? అలా పూర్తి పారాక్షణం మొత్తం నీ ఆలోచనలు బుక్ మీద ఎక్కించాను రేట్. ఎందుకంటే నేను కూడా ములంగురు చదివాను కాబట్టి మా 9th క్లాస్ ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. సో బస్ చార్జెస్ లేకనే చాలా స్టేట్ మీట్లో అయిపోయిన నేషన్ కూడా అయిపోయినాను. అదే ఉద్దేశంతో నాకు నా బస్ చార్జెస్ కూడా నా ఫ్రెండ్స్ ఇచ్చారు. సో మా లక్ష్మీనాథ్ సార్ కూడా నాకు ఇక్కడ పోయినా ఆయన చార్జెస్ పెట్టుకొని తీసుకుపోయేది. ఇవన్నీ దీంట్లో మొత్తం బుక్లో మొత్తం హిస్టరీ మొత్తం ఉన్నది. ఏదో ఎట్లా ఉంటారు ఏంటి మొత్తం ఉంది.
సో ఇంకా కొంచెం తమ్ముడు నేను ఎంకరేజ్ చేస్తాను కాబట్టి జూన్లో ఒకసారి జూన్లో అందరు పీట్లు వచ్చినప్పుడు నేను ఒక మీటింగ్ పెడతాను కదా ఎప్పుడన్నా. అవును. నీకు నేను చెప్తాను. ఏదన్నా. ఆ మీటింగ్ పెట్టినట్టు ఏం చేయాలంటే ఒక టీం పట్టుకుని రావాలి. నేను ఎవరికి చెప్పాము టైం మీద రావాలని చూసి చూడడం అందరూ తీసుకొస్తానికి ఏంటంటే 10 నిమిషాలు 20 మినిట్స్ కదా 10 నిమిషాలు క్లోజ్ చేయాలి సార్. ఏంటంటే అంత ఓపిక ఉండదు 20 నిమిషాలు పీట్లకు